గ్రూప్ మ్యాచ్ అవ్వదు. సో ఈ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అనిల్ గారు మనతో చెప్తారు. ముందుగా వేదిక అలంకరించిన డాక్టర్ నాయక్ సార్ గారికి, జయన్ రెడ్డి సార్ గారికి, విశ్వమోహన్ సార్ గారికి, నవీన్ సార్ గారికి, నేను గత 10 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో ఎంతో బాధపడుతూ ఉన్నాను. నాయక్ సార్ ఎప్పుడైతే మీట్ అయ్యానో, నాయక్ సార్ కలిసిన తర్వాతనే నాకు కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యింది అండ్ ట్రాన్స్ప్లాంట్ కరెక్ట్ అయ్యింది ఇక్కడ హాస్పిటల్లో. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ నెగిటివ్, నా భార్య వచ్చేసి బి పాజిటివ్. అండ్ నేను బ్లడ్ గ్రూప్ కరెక్ట్ లేకున్నా కానీ నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేశారు. దీనికి ముఖ్య కారణమైన సార్ గారికి అండ్ ఆపరేషన్ సర్జరీ చేసిన జయన్ రెడ్డి సార్ గారికి నా పాదాభివందనలు. నెక్స్ట్ అంటే అనిల్ గారిది ఏబిఓ ఇన్కంపాటబుల్, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకున్నా కానీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాము. దీనికి కొన్ని ప్రత్యేకమైన ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు కొన్ని ప్రత్యేకమైన మందులు ఇవ్వడము, ప్లాస్మాఫెరెసిస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆప్టిమైజ్ చేసిన తర్వాత పేషెంట్ ని దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. సో ఇలా ప్రోటోకాల్స్ ఫాలో అవి చేయడం వల్ల ఈయనకి ఏ కాంప్లికేషన్స్ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా బాగుంది. బట్ అందరికీ ఇంత సునాయాసంగా అయిపోదు. ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో మెయిన్ గా అన్నిటికంటే క్లిష్టమైన కాంప్లికేషన్ వచ్చేసి థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అంటారు. సో దీంట్లో ఏంటంటే రక్తనాళాల్లో గడ్డగట్టుకుపోయి కిడ్నీ పని చేయకుండా పోవచ్చు. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ కూడా పని చేయకుండా పోవచ్చు ఆ కాంప్లికేషన్ రావడం వల్ల. అప్పుడప్పుడు ఇంకా అది సివియర్ గా వస్తే ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళొచ్చు పేషెంట్. సో అట్లాంటి ఒక పేషెంట్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. చిరంజీవి గారు చిరంజీవి గారు సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చిరంజీవి గారిని. హీరో చిరంజీవి లాగా ఉన్నారా? సో ఈయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది అంటే ఎవరన్నా నమ్ముతారా? సో ఇంకో విశేషం ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఈ రోజుకి కరెక్ట్ గా 1 year అయింది. లాస్ట్ ఇయర్ 13th March రోజు ట్రాన్స్ప్లాంట్ అయింది తల్లి. సో ఈయన వచ్చేసి హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్ లోకి వెళ్ళారు. సో ఈయన కూడా సేమ్ ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళ అమ్మగారు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నా కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. సో ఈయన కూడా ఇంకా ఏబిఓ అంటే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను ఇంతకు ముందు చెప్పిన కాంప్లికేషన్ థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనే కాంప్లికేషన్ వచ్చింది. బట్ ఇక్కడ మేము 24/7 పేషెంట్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తుండడము, వెంటనే కాంప్లికేషన్ వచ్చిన వెంటనే రికగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఈయన కిడ్నీ పూర్తిగా కోలుకొని ఇప్పుడు నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తో ఉన్నారు. 1 year అయింది ఈ రోజుకి ట్రాన్స్ప్లాంట్ అయ్యి నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తో ఉన్నారు. సో చిరంజీవి గారు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. Good afternoon all.
So my name is Chiranjeevi. So I am a assistant finance manager in Genpact. So సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా కరెక్ట్గా 1 year బ్యాక్ నాకు ఆపరేషన్ జరిగింది. నేను 2024 January 27 ఐడెంటిఫై చేశాను నాకు కిడ్నీ డిసీజ్ ఉందని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇతను సజెస్ట్ చేశాడు, గూగుల్ సెర్చ్ చేశాడు, మొత్తం వెతికి చెప్పాడు నాయక్ సార్ ఇస్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. సో అతనే ఐడెంటిఫై చేశాడు సార్ ఈజ్ అవైలబుల్ అట్ విరించి హాస్పిటల్ అని. సో ఇమీడియట్ గా మేము విరించి హాస్పిటల్కి రావడం జరిగింది. And Nayak sir team, Naveen sir, everyone motivated me. So no problem, we are here to help you. And చెప్పినట్టుగానే సార్ మనం చాలా మోటివేట్ చేశారు. మేము చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇమీడియట్ గా తెలియగానే, ఎందుకంటే మా మిస్సెస్ 8 months ప్రెగ్నెంట్ ఆ టైంలో. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం. సో February 5th మేము సార్ రీచ్ అయ్యాం. February 6th ఇమీడియట్ గా జాయిన్ అవ్వమని చెప్పారు. మేము జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్ గా డయాలసిస్ స్టార్ట్ చేశారు. అండ్ మా మదర్ రెడీగా ఉన్నారు నాకు కిడ్నీ డొనేట్ చేయడానికి. బట్ నాది ఏ పాజిటివ్, తమది బి పాజిటివ్. బట్ సార్ ముందే చెప్పారు సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ వీఆర్ హియర్ అని. సో చెప్పినట్టుగానే March 13, 2024 నాకు ఆపరేషన్ జరిగింది. కాంప్లికేషన్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. బట్ సార్స్ ఇచ్చిన మోటివేషన్ వల్ల, పాజిటివ్ వర్డ్స్ వల్ల ఎవ్రీడే క్లోజ్ గా మానిటర్ చేశారు. ఎవ్రీ మినిట్ కేటీయూలో ఉన్నాను, కేటీయూ టీమ్ అండ్ జూనియర్ డాక్టర్స్ ఎవ్రీవన్ సో దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు ఏంటి అనేసి మినిట్ టు మినిట్ మానిటర్ చేసి నాకు ఎంత ప్రాబ్లంలో ఉన్నా కానీ వాళ్ళు నన్ను బయటపడేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. సో నాయక్ సార్, జయరామ్ సార్, నవీన్ మెట్టవాడే సార్, నవీన్ మేడి సార్, రమా మేడం, లేఖ మేడం, KTU టీమ్, Martha sister, Sai Rekha sister, Sai brother, even Ward by Venkana, everyone really supported me and they have given very positive words to me. And I'm very thankful my mother. So she has given rebirth to me, and my father and my wife also. She is very supported me at that time. Even she is 8 months pregnant also. She is చాలా ధైర్యంగా తను ఎదుర్కొంది నాకు. Now I am having a baby girl, 11 months. We are very happy. Thank you sir, thank you so much. సో ఇది చిరంజీవి గారి స్టోరీ అండి. నెక్స్ట్, ఇప్పటి వరకు ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ లో థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనే ఒక కాంప్లికేషన్ గురించి మాట్లాడాను. బట్ ఒక పేషెంట్ ఇనిషియల్ గా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీ ఫెయిల్ అయిందే థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి వల్ల. సో థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికే చాలా మంది భయపడతారు. అందులోనూ ఏబిఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక పేషెంట్ కూడా మన మధ్యలో ఉన్నారు. సో తనకి కూడా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ సిస్టర్ డొనేట్ చేశారు. డొనేట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి వచ్చింది. ఇలాంటి పేషెంట్స్ లో యూజువల్ గా ఎకులిజిమాబ్ అనే ఒక కాస్ట్లీ ఇంజెక్షన్ లైఫ్ లాంగ్ ఇస్తారండి. సో అది చాలా కాస్ట్లీ, అంటే అప్రాక్సిమేట్ గా సమ్ ఇయర్లీ 2 crores ఖర్చు అవుతుంది. అండ్ అది ఇండియాలో అవైలబుల్ కూడా లేదు. సో అట్లాంటి సిచ్యుయేషన్ లో ఈ పేషెంట్ కి మళ్ళీ ఇలాంటి కాంప్లికేషన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రావడము, దాన్ని మేము కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి మెడిసిన్స్ కొంచెం చేంజ్ చేసి ప్లాస్మాఫెరెసిస్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయడం వల్ల అది కూడా సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేయగలిగాము. అండ్ ఆ పేషెంట్ కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు.
మిస్టర్ రమణ్ కుమార్ సింగ్. తనకు తెలుగు అర్థం కాదు, సో హీల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. Hello. Thank you, sir. I hope I'm audible. I'm sorry I cannot speak Telugu. It's not my mother tongue. But I'll quickly share my experience, right? So it's been 1 year, 4 months. No, it's good. Thank you. So 1 year, 4 months. It's been, I'm very moved by all the stories I just heard. First story about the person who just celebrated his kidney transplant anniversary today, and also about the employee who died and kind of did all the donation. I'm so thankful. I also want to thank you to the family. I'm from Jharkhand, and I also work at Accenture. I'm a manager. I got diagnosed with CKD when I was 33 years old, and very early in the process, since one of my wife's extended family member was treated by Dr. Nayak, I believe 20-25 years back. He had a successful kidney transplant, and he lived maybe like a 30-35 years of a happy and healthy life before he died. So I immediately came here in January 2021. I was under medication, which was basically keeping my creatinine at control, and that went on for almost 2.5 years. After that, a stage came where Dr. Nayak and his team, they advised me that it would be wise if I find a donor, depending on what is my current kidney condition, and also the kind of age I was in. So I was lucky enough, my sister was ready to donate her kidney, even though there were complications, like we were ABO incompatible, so there was a blood mismatch. But I believe everything else went as we wanted, which is so our DNA is matched, and almost 50 days of pre-transplant, very dedicated study was done by Dr. Nayak and his team, and they came up assuring me and my family that they should be able to, they will be able to do it, with all the care and possibly very good result. My 17 days in this hospital in 2023 November, they were kind of life-changing event of my life. My life has completely changed. I am a very normal, healthy human being, doing pretty much everything a normal, healthy human being does. I'm able to work, I'm earning a living, everything is going well, my family is all happy. So on this day, right, like World Kidney Day, this question, which is on the screen, right, are your kidneys okay? I would have asked this question to myself at the right time. I either would not have been standing here, or I might have been standing here maybe 5 years from now, or maybe 10 years from now. So what is very important is your annual checkups. I hope anybody who is working, not working, if you are a farmer, you live in a city, you live in a village, आप कहीं भी रहते हैं, आप शहर में रहते हैं, आप गांव में रहते हैं, आप पढ़े लिखे हैं, आप पढ़े लिखे नहीं हैं, मेल हैं, फीमेल हैं, प्रेग्नेंट हैं, पहले से कोई बीमारी है, कोई फर्क नहीं पड़ता. आप अपना एनुअल ब्लड चेकअप कराइए, उसमें आपके लिवर फंक्शन टेस्ट, किडनी फंक्शन टेस्ट जरूर कराइए. कुछ भी हो, कोई भी काम हो, घर में शादी हो, नई गाड़ी खरीदनी हो, कोई भी काम हो, ब्लड टेस्ट जरूर कराइए. और कुछ भी गड़बड़ लगता है तो 500 रुपए, 1000 रुपए लेकर सबसे पहले नजदीक के डॉक्टर के पास जाइए एंड आस्क दिस क्वेश्चन, आर माय किडनीज ओके? इफ दे से इट्स ओके, घर जाइए, चाय पीजिए. इफ दे से डोंट ओके, सब काम छोड़ दीजिए, सबसे पहले किडनी ठीक कराइए, क्योंकि देयर विल बी इयर्स ऑफ लॉस्ट लाइफ, राइट? I was diagnosed with the right step, the right time. I again want to thank you pretty much everyone. Like so many people to thank. I cannot name everyone, but Dr. Nayak, Dr. Metiwara, Dr. Mehdi, a couple of years, Dr. Ram, Dr. Lekha, Dr. Rama, so many staff at this hospital. I've had this session, so some of you might have already heard the story.
but I came only for this event because Dr. Nayak requested me to. And even if there's a one person or a one potential patient who becomes aware, I'll be very happy, because if your kidney disease is detected early and you are at the right place, and when I say right place, I mean Virinchi Hospital, you will possibly get the right treatment, not just treatment, but right motivation. These are not just doctors, they are lifesavers. Some of them are my friends now, and they are really nice and very emotional people as well. So, yeah, I have been told that I am only patient in the world. Exactly. So, I might make it very sounding very easy, but I know it's not easy. So the reason because of which my kidneys got damaged was the same thing which reappeared after my kidney transplant, and I literally had doctors from this hospital on my chest throughout the night after night after night, doing what not. Okay, so obviously there are names of these treatments like plasmapheresis, but as a patient, what would you know knowing the name? The fact that these doctors are not going to let you die, they are not going to let loss of graft happen, is I think is something which Virinchi has in its DNA, and these doctors kind of, they come with these qualities. I don't know if I would have been a doctor, I would have been this good of a doctor. I believe I forgot his name. Dr. Challa, Dr. Harish Challa, I think he was very kind to me, my anesthesia doctor as well. So thank you everyone. Again, thank you for coming. And is there anything else? So that was Raman Kumar's story. But there are people who will have HLA mismatch. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే రెండు, ఒకటి HLA మ్యాచ్ ఉండాలి, రెండు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉండాలి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేనప్పుడు AB1 కంపాటబుల్ చేయగలుగుతాము. బట్ HLA మిస్ మ్యాచ్ అయింది, క్రాస్ మ్యాచ్ పాజిటివ్ వచ్చింది అన్న పేషెంట్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది డిఫికల్ట్. ఎందుకు అంటే HLA మిస్ మ్యాచ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే ఆ కిడ్నీ పాడైపోతుంది. సో అలాంటి పేషెంట్స్ కి ఆప్షన్ వచ్చేసి స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది. స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు, ఒకవేళ రెండు పేర్స్ ఆఫ్ డోనర్స్ అండ్ రిసిపియంట్స్ ఉన్నారు, వాళ్ళకు మిస్ మ్యాచ్ ఉంది అనుకోండి, దెన్ మనం డోనర్స్ ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఆ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మిస్ మ్యాచ్ అయిన డోనర్ ఇంకొక రిసిపియంట్ కి మ్యాచ్ అవ్వచ్చు. సో ఈ కిడ్నీ పెయిడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది కూడా ఇక్కడ విరించిలో మేము చేస్తున్నాము. సో ఈ స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ కి. అండ్ విరించిలో మేము ఫస్ట్ ఇంటర్ హాస్పిటల్ స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. ఇది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. దెన్ ఇంకా కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, సైమల్టేనియస్ గా హార్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అండ్ ఒకే డోనర్ నుంచి ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటి విప్లవాత్మకమైన ట్రీట్మెంట్స్ కూడా మేము ఇక్కడ చేయగలిగాము. వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి టీమ్ వర్క్ అండి, టీమ్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్. సో మాకున్న స్పెషలిస్ట్ అందరూ నాట్ జస్ట్ నెఫ్రాలజీ, యూరాలజీ మాత్రమే కాకుండా అనస్థీషియా, కార్డియాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు సహాయం చేయడం వల్ల ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మేము చేయగలుగుతున్నాము. అండ్ విత్ దిస్
I conclude my talk today, and I'll request Dr. K.S. Nayak to take over. Thank you, Dr. Naveen. That was a wonderful, అది బాగా మంచిగా చెప్పారు. మా రిక్వెస్ట్ కొద్దిగా ఎక్కువ తెలుగు మాట్లాడారు, ఎందుకంటే ఇక్కడ प्रिडोमिनेंट ज्यादा लोग तेलुगु वाले हैं और रिक्वेस्ट भी था कि तेलुगु में बात करें. We are in Telugu state, and so it is very important that we speak in Telugu and convey the language, convey the message. I request the press to be here, because in about 10 minutes we will be having a question answer session with people on the podium. Before that, we would like to, one important thing, the Telangana government, I wanted to announce, Dr. Naveen Mattabeda garu chepparu, swab transplant ante family members ku blood match idi ledu, we have to do ATO compatible. That is difficult. Some people will prefer to have swap. So two related people, but they don't have blood group, also blood group matching ledu. We can have a similar situation and opposite, A to B, B to A, and it was not implemented in Telangana state till now. The Human Organ Transplant Act, the swap is legitimate, provided they are relatives. So as World Kidney Day gift, Telangana government has given permission. Now they don't need to go to the committee. They can straight, if we prove that they are relations, we can do the swap. That is something good news. I wanted to tell that it is going to be passed. Telangana state had not passed it. Even grandfather and grandchildren can donate organs, and they need not go to the committee. We are going to put two testimonials which are really, to give you an impression that how big. No, show the testimony, please. We'll finish the testimonial fast. Put the testimonial straight away. One testimonial is about peritoneal dialysis. This is a treatment which is not getting enough exposure. Yeah, put that. Put the first one so that you come to know. Put the audio. मेरा नाम रीना नारगांव है और ये मेरे हस्बैंड हैं सुनील नारगांव, 36 वर्ष हैं। और हमको डॉक्टर सर के बारे में पता चला था, नायक सर के बारे में, कि यहाँ जो हॉस्पिटल केयर भी करते हैं और सर भी टाइम टू टाइम यहाँ विजिट करते हैं, बहुत अच्छे से सारी चीजों को बताते हैं। इनका जो कंडीशन था, यहाँ आने से पहले पूरे बॉडी में पानी भर चुका था, सांस लेने में इनको तकलीफ होती थी बहुत ज्यादा, रात में उठ के बैठ जाते थे। तो उसी कारण से हम यहाँ आए और यहाँ आने के बाद इनके सारे टेस्ट हुए और उसके बाद टेस्ट होने के बाद डॉक्टर ने इनको डायलिसिस के लिए रेफर किया। डायलिसिस हुआ, और डायलिसिस के बाद जो प्रॉब्लम था इनका वो कंट्रोल में है और डॉक्टर ने फिर उसके बाद पीडी, ताकि हम उसको घर में कर सके, तो पीडी के लिए हमको किया गया, जिसका भी 6 दिनों से ट्रीटमेंट चल रहा है। तो रिजल्ट काफी अच्छा है और बहुत अच्छा सुधार है, इनके बॉडी में इम्प्रूवमेंट है। हम संतुष्ट हैं यहाँ की ट्रीटमेंट से। It is a hope-based treatment and they came all the way because we are world-renowned center for this home dialysis treatment. Next testimonial. This is about a lady who was on PD for 15 years with automated, and she received a cadaver transplant. Please put this here. After that, we can have the question answer session from the press. And then I think you have some commitments on that. నమస్కారం అండి, నా పేరు మహేందర్ రెడ్డి, మా భార్య అనిత, మా డాటర్ ప్రతిభ. ఆమెకు 14 years కింద మేము మామూలుగా బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటే కొద్దిగా క్రియాటిన్ ఎక్కువ కనపడింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ కేఎస్ నాయక్ గారు మాకు ఆల్రెడీ బాగా పాత పరిచయము, 40 years నుండి మాకు బాగా పరిచయము. మా క్లోజ్ డాక్టర్, ఆయన క్లాస్మేట్ ఉండేది, ఆయన పరిచయం చేసింది. అప్పటి నుండి మాకు బాగా పరిచయము. సో డాక్టర్ నాయక్ గారికి ఇమీడియట్ గా పెథాలజీ ల్యాబ్ నుండి మేము ఫోన్ చేసినాం, ఇట్లా 1.7, 1.8 క్రియాటిన్ వస్తుందండి అని అన్నారు. అంటే వెంబడే అల్ట్రాసౌండ్ చేయండి, అది 2-3 టెస్ట్ చెప్పిండ్రు 14 years బ్యాక్.
ఆ టెస్టులు చేయించేసినాక నెక్స్ట్ డే ఇమీడియట్ గా హాస్పిటల్ దగ్గర నాయక్ గారి దగ్గరికి వచ్చినాం. నాయక్ గారు మళ్ళీ కొన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చిండు. ఆ మెడిసిన్స్ తోటి కంటిన్యూషన్ గా మేము దాదాపు 10 సంవత్సరాలు మెయింటైన్ చేసినాం. డయాలసిస్ తోటి ఏం పని పడలేదు. డయాలసిస్ తో పని పడకుండా నడిపించినాం. ఆ తర్వాత క్రియాటిన్ 7, 8 దాకా వచ్చేసింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు అడ్వైజ్ చేసిండ్రు, కేఎస్ నాయక్ గారు, మీరు డయాలసిస్ చేసుకుంటే బాగుంటది, పెరిటోరియల్ డయాలసిస్ అయితే బాగా పాపకు చిన్న ఏజ్ కదా బాగుంటదని పెరిటోరియల్ డయాలసిస్ రికమెండ్ చేసిండు. నేను చెప్పిన మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి సార్ అంటే, ఇక్కడ కడుపుకు చిన్న పైప్ పెట్టేసి పెరిటోరియల్ డయాలసిస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే, మేము ఇక్కడ ఒక 1 వీక్ ఉండి ట్రైనింగ్ తీసుకున్నాం. టెక్నీషియన్స్ మంచిగా మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. డాక్టర్ గారు మీరు ఇంటికి వెళ్ళిపోయింటే మీరు ఇంట్లో చేసుకోండి, నో ప్రాబ్లం, మంచిగా మీరు చేసుకుంటుండ్రు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయినాం. సైక్లర్ మిషన్ కూడా తీసుకున్నాం. మేము ఒక 4.5 years నడిపించినాం మంచిగానే. ఆ తర్వాత మాకు అప్పుడే జీవన్ దాన్ లో కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవన్ దాన్ డేట్ ప్రకారం హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఇక్కడ బాలకిషన్ గారు అని ఉంటారు, వారు ఫోన్ చేసిండ్రు, మీరు రెడీగా ఉండరా ఆపరేషన్ కు రాగలుగుతారా అని 3:30 మధ్యాహ్నం ఫోన్ చేసింది 21వ తారీఖు. మేము 4:30 వరకు హాస్పిటల్కి వచ్చేసినాం. వచ్చే వరకు స్టాఫ్ అంతా మొత్తం రెడీగా ఉండరు, అందరు డాక్టర్లు కూడా రెడీగా ఉండరు. టక అన్ని ఎగ్జామ్స్ చేసిండ్రు, క్లాస్మేట్స్ పంపించిండ్రు, అల్ట్రాసౌండ్ చేసిండ్రు, స్కానింగ్ చేసిండ్రు, అన్ని టెస్టులు కంప్లీట్ గా చేసేసి రెడీ ఓకే ఎప్పుడంటే అప్పుడు మేము సర్జరీ చేస్తాం, ఈవెన్ మిడ్నైట్ అయినా సరే అన్నారు. మేము ఓకే సార్ మీ ఇష్టం, మీరు ఎట్లా చేస్తాం మేము అట్లా ఓకే అన్నాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock థియేటర్లకు తీసుకుపోయిండ్రు, ఆపరేషన్ చేసిండ్రు. డాక్టర్లు న్యూరాలజిస్ట్ కూడా జయరామ్ రెడ్డి గారు కూడా కలిసిండ్రు, అనస్థిషియా కలిసిండ్రు, అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మేము ఓకే సార్ అన్నా, అన్ని సిగ్నేచర్లు తీసుకుండ్రు. మా అల్లుడు వెంకటేశ్వరరావు గారు కూడా సిగ్నేచర్స్ అన్ని చేసిండు. ఆ విధంగా ఆపరేషన్ అయిపోయింది. అయిపోయినాక విత్ ఇన్ ఈవినింగ్ టైం వరకే మాకు వీడియో కాల్ చేసి చూపించండు. నెక్స్ట్ డే వాకింగ్ కూడా చేసి చూపించండు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఐసీయూలోనే మొత్తం అంతా వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకోవడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఫుడ్ చేయడం అంతా టేక్ పెరిగినంత మంచిగా చాలా హ్యాపీగా అయిపోయింది. అది సంగతి. వెంకటేశ్వర రెడ్డి మా హస్బెండ్. సో 2019 లో అక్టోబర్ లో ఫస్ట్ పెరిటోనల్ డయాలసిస్ క్యాథెటర్ ఇన్సర్షన్ చేశాము. అప్పటి నుంచి లాస్ట్ 5 years కంటిన్యూగా ఈ సర్క్యులర్ మిషన్ మీద పెరిటోనల్ డయాలసిస్ నడుస్తుంది. క్రియేటినైన్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. నార్మల్గా వచ్చే హిమోగ్లోబిన్, వాట్ ప్రాబ్లమ్స్, ఫాస్ఫరస్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ मेरा नाम रीना नारगाव है और ये मेरे हस्बैंड. Thank you for being so patient. So these are 2 examples. I wanted you to know how people can have a normal life with the automated peritoneal dialysis at home, and also if they wait, they are ideal candidate for cadaver transplant. And that girl, 14 years she waited and she got a fantastic kidney. She got discharged and her creatinine is 1.2 now. So these are the examples and the examples of the quality of work that we are doing at Virinchi Hospital. It's all teamwork. One person can't do this, and the Virinchi Hospital administration has supported our endeavor very, very well. So I'm thankful to them and thankful to all the patients who have come. They're doing good work, and I'm proud about that. Our team is really one of the. World Kidney Day 2006 లో స్టార్ట్ అయింది ఇది. From 2006 we have been celebrating every day. This is the second Thursday of every March, second Thursday from 2006. So today is 19th World Kidney Day. We have been celebrating every year. It is the only time we can interact with our patients, make them feel good, give them some entertainment and give them confidence. But today we thought, because all of you are there, we have highlighted our capabilities. There is no other hospital, I can tell with confidence, in the country that has done path-breaking international level or national level treatment
which you have seen on the testimonial and from the patient, I am very confident that we have done in every branch of nephrology, in renal sciences, from transplants, from difficult transplants, from transplants from across blood group. And the sad factor is, and swab transplant, we are one of the pioneers in doing swab transplant. We did the first intercity, interstate swab transplant in the country. I think you know what a swab transplant means. It's there in the yeah, that is with the family. There are two related people, but they don't have blood group matching. We can do ABO incompatible, which we have shown, or we can do swab transplant where there is a opposite blood group but same situation in another family. That family can be from Kanyakumari to Kashmir. So we are pioneers in starting a national network where somebody from Calcutta can donate to a person in Bombay, or from Kanyakumari to Kashmir, and we can build a cycle where 6-7 people can be interconnected. Idi domino anta cheptaru, where one person can donate to the third person can donate, his or her donor can donate to the 7th person. So that kind of transplant is possible only if we have a national registry. So we are at the front end of that. ABO incompatible, we have shown you. First time in the world, a person with a TMA, such a deadly disease, which Raman Singh all the way came from Chhattisgarh, from Jharkhand, sorry, and had his transplant with us successfully. We had a recurrence of that disease in the night at 2 o'clock. We did not wait for the sun to rise to start treatment. 2 o'clock it started, and from our experience, we as a team started treatment immediately. We started immediately, myself, Dr. Naveen Matewada, and our entire team at that time. And we were successful in reversing the disease. And as Dr. Naveen Matewada said, a medicine worth 2 crores per year, it's not a possibility, and that is also not being done. So this was the first case in the world. We also have done transplants where this wife donated a liver to her husband. They are from Surat. And then after 4 years, kidneys also failed for her husband's kidney. She donated a kidney. She was featured in the Prakadat show, and she is in the Limca Book of Records. So, be it home dialysis, difficult transplants, preventing progression of kidney disease, we are pioneers in this. So, idi baga, all multifarious in the intensive care, we are extremely aggressive in saving life. They are very, very sick patients. We do all possible treatments, and we told the very touching story of the person whose brother-in-law came here, who donated. He was a hospital employee, and he donated his organs. So cadaver transplant, the first cadaver transplant was done by our team in the combined Andhra Pradesh way back in 1994. After that, we have been doing cadaver transplant regularly. We were the first in the country to move an organ from one city to another. Nobody had even thought at that time. We are talking of corridor, metro corridor, but people at that time didn't even know it was possible. A cadaver kidney was flown from Chennai, Porur to Hyderabad, and we did a transplant. That was the first ever case in the country of an organ being moved by air from one city to another. So we have pioneered so many things, and we continue to pioneer, and we will do more because teamwork makes everything possible. Okay, sir. Okay, sir. మొత్తం తెలుగు చెప్పండి. నమస్కారం, నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, విరించి పీపుల్స్ హాస్పిటల్. ఈరోజు మనం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన మాట్లాడుకుందాం. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో 100లో ప్రతి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. బట్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది యూజువల్గా సైలెంట్. సో పేషెంట్కి లక్షణాలు రావు కాబట్టి చాలామంది టెస్ట్ చేయించుకోరు, అండ్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు. దెన్ ఈ 16 మందిలో అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు. సో
అన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం సుమారుగా 1,00,000 మంది కొత్త పేషెంట్స్ డయాలసిస్ అవసరం వస్తుంది. సో ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ డయాలసిస్ అనేది నాట్ ది ఐడియల్ ట్రీట్మెంట్. ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్. ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఇయర్ 1,00,000 మంది పూల్కి యాడ్ అవుతుంటే డయాలసిస్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మాత్రం 13 నుంచి 14,000 ట్రాన్స్ప్లాంటేషన్సే అవుతున్నాయి. సో మిగతా 85-86,000 మంది డయాలసిస్ మీద కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే డోనార్ లేకపోవడం. సో డోనార్స్ లేకపోవడం అంటే ఒకటి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మేము డొనేట్ చేస్తే మాకేం ప్రాబ్లం వస్తుందో అని ముందుకు రాకపోవడము, ఒకవేళ ముందుకు వచ్చినా కానీ మిస్ మ్యాచ్ ఉండడము, బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ లేదంటే HLA మిస్ మ్యాచ్. సో ఇలాంటి వాటికన్నీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. HLA మిస్ మ్యాచ్ కూడా స్వాప్ ట్రాన్స్ప్లాంట్. సో స్వాప్ ట్రాన్స్ప్లాంట్లో ఇంతకుముందు మాట్లాడినట్టు మనం ఒక పేషెంట్ డోనార్ని ఇంకో పేషెంట్కి డొనేట్ చేసేలాగా, ఆ పేషెంట్ డోనార్ని ఈ పేషెంట్ డొనేట్ చేసేలాగా ఎక్స్చేంజ్ చేయొచ్చు. దీనివల్ల HLA మిస్ మ్యాచ్ని కూడా మనం అధిగమించవచ్చు. సో దీనికి తోడు డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ జీవన్ దాన్ ద్వారా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళ నుంచి కూడా మనం ఆర్గాన్స్ సేకరించవచ్చు. ఇవన్నీ వేరియస్ మెథడ్స్ మన ఆర్గాన్ షార్టేజ్ని ఓవర్కమ్ చేయడానికి. సో ఈ పద్ధతులను అనుసరించి మేము గత డికేడ్గా చాలా మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేశాము. అండ్ కొన్ని సంక్లిష్టమైన కేసెస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నట్టు. సో అండ్ విల్ కంటిన్యూ టు డూ దట్ అండ్ విల్ స్ట్రైవ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ కిడ్నీ హెల్త్ ఆఫ్ ఆల్ అవర్ పేషెంట్స్. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మనం ఇవాళ అందరం కూడా ఇక్కడ గురించి హాస్పిటల్లో పేషెంట్స్ అందరితో మీట్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవం అంటే అందరికి కిడ్నీ పేషెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం. అంటే ఈ రోజుల్లో ఎందుకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు ఏ విధంగా వాటిని మనం నివారణ ఉపాయాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది మిరించి హాస్పిటల్లో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుపుతున్నాం. సో ఇక్కడ మాకు వరల్డ్ పైనీర్ టీం అంతా కూడా ఉన్నది. చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాయక్, అట్లాగే చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ జయరామ్ రెడ్డి, డాక్టర్ నవీన్ బట్టెవాడ, డాక్టర్ రవికుమార్. సో మా మిరించి హాస్పిటల్ టీంలో ఉన్నటువంటి వీళ్ళందరి ద్వారా ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ సంతోషంగా మేము అందరితో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే సార్. నేను 10 years నుంచి కిడ్నీతో చాలా బాధపడుతున్నాను. ఇంకోటి నాది ఏ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్, మా వైఫ్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఇంకోటి 9 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. తర్వాత మాట్లాడు చెప్పేసి కిడ్నీ ప్రాబ్లంతో నాది బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ నెగిటివ్, మా వైఫ్ వచ్చేసి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ కరెక్ట్ సేమ్ లేకున్నా కానీ నాయక్ సార్ సజెషన్ విన్నంతో మనోధైర్యాన్ని ఇచ్చి చాలా చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు సార్ వాళ్ళు. ఇంకోటి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ జన్మనిచ్చింది ఇచ్చింది మా వైఫ్. నా వైఫ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ కూడా వస్తాను. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మిరించి పీపుల్స్ హాస్పిటల్స్ లో మనకి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా డాక్టర్ KS నాయక్ గారు, వారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి చికిత్సా విధానాలతో మనం డయాలసిస్ దగ్గర నుంచి కిడ్నీ మార్పిడి వరకు కూడా చాలా సున్నితమైనవి, చాలా క్లిష్టతరమైనవి అయినటువంటి మూత్రపిండాల మార్పిడికి మనం ఇక్కడ చాలా చేస్తున్నాము. వారందరూ కూడా ఎవరైతే పేషెంట్లు ఈ రకమైన చికిత్స ద్వారా లబ్ధి పొందారో వారందరూ కూడా మీ ముందు వారి అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. మనకి
డాక్టర్ కేఎస్ నాయక్ గారు, నవీన్ మట్టివాడ గారు, తర్వాత రవికుమార్ గారు, వీరు ముగ్గురు కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో మనకి నేతృత్వం వహిస్తుండగా, మనకి డాక్టర్ జయరామ్ రెడ్డి గారు ట్రాన్స్ప్లాంట్ యూరాలజిస్ట్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా ఈ శస్త్రచికిత్స జరుగుతుంది. మరి చీఫ్ మెడికల్ డైరెక్టర్ గారు డాక్టర్ కృష్ణమోహన్ గారు, తర్వాత ఐసీయూ టీం, తర్వాత వీరి ఆధ్వర్యంలో అంతా కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. మనం విరించి పీపుల్స్ హాస్పిటల్స్ నుంచి చాలా శ్రద్ధగా, చాలా అత్యంత క్లిష్టతరమైనటువంటి ఈ శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాము అని అంటే దానికి ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము ఎల్లవేళలా. అలాగే ఇంకా చాలా కష్టమైనటువంటి ఈ శస్త్రచికిత్సలు చేసి ప్రజలకి మన హాస్పిటల్ తాలూకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా వారి ఆధ్వర్యంలో స్థాపించి నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి రాకుండా ఉండేందుకు కూడా డాక్టర్ నాయక్ గారు చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేకుండా చూసుకున్నట్లయితే, తర్వాత డైట్ ప్రాపర్ గా కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా చూసుకోగలుగుతాము. ఎవరికి ఏ రకమైనటువంటి బాధలున్నా మన హాస్పిటల్ సంప్రదిస్తే నాయక్ గారి బృందం వారికి తప్పకుండా చక్కటి చికిత్స అందజేస్తుందన్న నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.